తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి విగ్రహం ఒక స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం విలువ ప్రతిష్టను సీఎం రేవంత్ రెడ్డి మసకబార్చారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు నిరసనగా నల్గొండ నాగార్జున కళాశాల వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి విగ్రహం ఒక స్ఫూర్తిదాయకమని, అహింసాయుతంగా జరిగిన తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఒక అపురూప చిహ్నమని, అలాంటి విగ్రహాన్ని కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ప్రతిష్ఠించాలి అనుకున్నారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహం విలువ ప్రతిష్టను మసకబార్చారని అన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, దొడ్డి రమేష్, వనపర్తి జ్యోతి, వనపర్తి నాగేశ్వరరావు, బొజ్జ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సందీప్ రెడ్డి, గంజి రాజేందర్, పొనుగోటి జనార్దన్ రావు, నారగోని నరసింహ, సతీష్, వజ్జ శ్రీనివాస్, షబీర్, వీరమల్ల భాస్కర్, కంకణాల వెంకట్రెడ్డి, పెద్దులు, విద్యార్థి విభాగం నాయకులు నాగార్జున, అంబటి ప్రణీత్, బాలాజీ నాయక్, జగన్, నవీన్, గణేష్, సైదులు, బొజ్జ సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర అది తీసేసి రాజీవ్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరో తెలియదు, నీకు సీఎం పదవి సోనియమ్మ ఇయ్యటానా నీవు ఆ కృతజ్ఞత పెట్టిన మేము, కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ తెలివితేటలన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. తెలంగాణకు ద్రోహం చేయటమే, రైతులకు ద్రోహం చేయటమే, మహిళలకు ద్రోహం చేయటమే నీ లక్ష్యంగా ఉండి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు 1969లో 369 మంది మరణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పుత్రుడు, అదేవిధంగా 2014 వరకు 1200 మంది విద్యార్థి అమరవీరుల మరణాలకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ యొక్క చిహ్నమైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గొప్పగా తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సచివాలయం ఏర్పాటు చేసుకొని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకొని, దాని ముందు అమరవీర స్థూపం ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచనతో మరి ముందు పోతున్న క్రమంలో ప్రభుత్వం మారగానే ఈరోజు దుర్బుద్ధితోటి మరి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడు కోసం, సోనియా గాంధీ మెప్పు కోసం, ఈరోజు రాహుల్ గాంధీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టవాలని సిగ్గుచేటు. వెంటనే మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలంలో మరి తెలంగాణ తల్లి, ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు ఉద్యమకాలంలో అమ్మగా తల్లిగా ముందు పెట్టుకొని ఊరూరిన తెలంగాణ తల్లి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి, ఈ నాయకత్వానికి, ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నల్గొండ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో మరి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ మరి చివరగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ని చారిత్రాత్మకంగా నిర్మాణం చేసి, దాంతోపాటు అమరవీరుల స్తూపం, దాంతోపాటు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి సెక్రటేరియట్ ముందల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనే దిశలో మరి అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దురదృష్టకరమైనటువంటి మరి విషయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ఎలాంటి అర్హత లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, రాజీవ్ గాంధీకి
తెలంగాణ రాకతోలిగే సంబంధం ఉందేమో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కించిత్ రవంతా కూడా సంబంధం లేనటువంటి యొక్క రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆడ నెలకొల్పడం కేవలం సోనియా గాంధీ మెప్పు కోసం, ఇక రేవంత్ రెడ్డి సీటు కాపాడుకోవడం కోసం, తన యొక్క ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసమే ఈ యొక్క చర్య పాల్పడ్డారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇంటికి ఒక జ్వరం వచ్చింది, అనేక మందికి జ్వరాలు వచ్చినాయి, విష జ్వరాలు వస్తూ ఉన్నాయి, దాన్ని పట్టించుకునే పాపాన పోలేడు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఖమ్మంలో వర్షాలకు వచ్చి అనేక మంది సర్వస్వం కోల్పోయారు, వారిని పట్టించుకున్న పోయిన పాపాన పోలేదు. కేవలం రాజీవ్ గాంధీ మీద ఉన్న విగ్రహం మీద ఉన్న శ్రద్ధ ఈ యొక్క రాష్ట్ర ప్రజలపైన కానీ రాష్ట్ర పరిపాలన పైన కానీ ఈ యొక్క ముఖ్యమంత్రికి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఇప్పటికైనా తెలంగాణ బంద్ని విముక్తి చేసుకోవాలి. వచ్చే తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చావంచులో తలకాయ పెట్టినటువంటి యొక్క కేసీఆర్ గారిని మనం తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.